फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। आए नाज़रीन, बहुत ही अच्छी और एक बहुत बेहतरीन खबर हम आपको बताने जा रहे हैं। माँ तो माँ होती है, वो चाहे घरेलू माँ हो, वो चाहे ऑन ड्यूटी ऑफिसर माँ हो, क्योंकि बहरहाल मायों को लेकर पुलिस डिपार्टमेंट ने एक बेहतरीन कारनामा किया है, जिसकी तफसीलात हम आपको बताते चले। पुलिस डिपार्टमेंट की जानिब से 4.5 करोड़ की लागत से एक इमारत बनाई जा रही है। इस इमारत में उन बच्चों की देखभाल होगी जिन बच्चों की माएँ पुलिस डिपार्टमेंट में 24 घंटे ड्यूटी अंजाम दे रही है। अब किसी भी लेडीज़ ऑफिसर को अपने बच्चों की टेक केयर के लिए कोई भी परेशानी नहीं होगी, क्योंकि वो अपने बच्चों को ड्यूटी पर ला सकती है और इस इमारत में अपने बच्चों की देखभाल कर सकती है। इस तरह से कहा हैदराबाद सीपी CV आनंद ने, और इस इमारत का संगे बुनियाद भी रखा गया है हेडक्वार्टर्स पेटला बुरुज में। तो आइए बेहतरीन खबर हम आपको दिखाते हैं। మొన్న వచ్చి మాట్లాడినప్పుడు కొద్దిగా కిందికి ఉంది, ఈరోజు పెద్దగా ఉంది, పైకి ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేడం ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఉద్బోధించడం జరిగింది. మీరు ఇంకా ధైర్యంగా పనిచేయాలి, మీ వెల్ఫేర్, మీ పిల్లల వెల్ఫేర్ గురించి మేము ఆలోచిస్తామని ఆ రోజు వీళ్ళకి చెప్పడం జరిగింది. ఇంత కొద్ది కాలంలో, షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మీరు ముందుకొచ్చి ఈరోజు ఇది సహాయం చేయడంతో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే. పాల్గొంటున్న భూమి పూజ క్రష్ ఈ ఫౌండేషన్ లేయింగ్స్ ఫంక్షన్లో పాల్గొంటున్న రవిరెడ్డి గారు, డైరెక్టర్ టెక్నికల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రామారెడ్డి గారు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉన్నారు, మంజలి రెడ్డి గారు, మురళి గారు, సాధ్య గారు, నా తోటి ఆఫీసర్స్ AR శ్రీనివాస్, అడిషనల్ CP క్రైమ్. ఆయన ఈ ప్రాజెక్ట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఇది ఒక రియాలిటీ అవ్వడానికి ముఖ్యమైన కారకులు. ఈ మొత్తం వ్యూహకర్త, దీనికి ఆత్మ అనేది శిరీష. అనవసరంగా మా గురించి చెప్తుంది, కానీ ఇట్ ఈస్ హర్ ప్రాజెక్ట్. మీ అందరి కోసం చేసిన ప్రాజెక్ట్ శిరీష. ఇది ఒక ఏదైనా అంశం పట్టుకుంటే వదలదు. నేను అక్కడ చూశాను భరోసా మరియు షీ టీమ్స్ గురించి, ఏ విధంగా షీ యూస్ టు వర్క్. ఇంత ప్యాషన్తో పనిచేసేది. ఒక 30 మందికి లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. ఎవరైతే చిన్న చిన్న పాక్స్, అనేక రకాలుగా సెక్షువల్ హారాస్మెంట్ చేయడం, ఇటువంటి కేసెస్ అన్నీ పట్టు వదలకుండా దాని ప్రాసిక్యూషన్ అంతా సరిగ్గా, ఎంత కష్టమైన ప్రాసెస్ మనందరికి తెలుసు. ఒక కేసు రిజిస్టర్ అయ్యి దాని ఎవిడెన్స్ బిల్డింగ్, కేస్ డైరీస్ రాయడము, హాస్పిటల్ రెఫరెన్సెస్, FSL రిపోర్ట్స్, ఇవి అవి అన్నీ తీసుకొచ్చి మళ్ళీ కోర్టు ముందు పెట్టి కోర్టు మ్యాజిస్ట్రేట్ అంతా విని కన్విక్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటివి ఎన్నో. అందరూ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో సహా ఇక్కడ హాజరైన CR హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఆఫీసర్స్, ఇతర ఆఫీసర్స్ మరియు మహిళా సిబ్బంది, CR హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఆఫీసర్స్, మహిళా ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. 600 మంది ఉన్నారు, కానీ ఈరోజు సభలో ఉన్నారా 200 మంది? మీరు 600 స్ట్రెంత్, 300 ఉన్నారు. సో 50%. ఈ మెసేజ్ మీ కొలీగ్స్ అందరికీ మీరు ట్రాన్స్మిట్ చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరిగింది అనే అంశం చాలా ముఖ్యమైనది. మనం అందరం కూడా ప్రతి సందర్భంలో మహిళల పాత్ర, ఏ విధంగా భాగస్వాములు కావాలి, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ పాత్ర ఏ విధంగా పెరగాలి అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఒక ఫ్యాషన్ లాగా మారింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చినప్పుడు మాట్లాడడం, వేరే సందర్భాల్లో మాట్లాడడం. కానీ ఆ సభ అయిపోయిన తర్వాత అందరు కొద్దిగా లైట్ తీసుకుంటారు. ఏదో
చెప్పింది చెప్పాం, కానీ ఎందుకంటే అది ఆచరణ అనేది చాలా కష్టమైన పని. సిఆర్ కోసమే కాదు ఇది, సౌత్ జోన్ పోలీస్, సౌత్ జోన్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్స్లో ఇంకెవరైనా, ఇఫ్ యూ ఫీల్ యూ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ, ప్లీజ్ డ్రాప్ యువర్ చిల్డ్రన్ హియర్ అండ్ గో ఇన్ ఫ్యూచర్. కొన్ని మెగా ఇంజనీరింగ్ ఇది టేకప్ చేసిందంటే ఖచ్చితంగా టైంలో కంప్లీట్ అవుతుంది. వాళ్ళ రికార్డ్ మీకు తెలుసు. దే విల్ నాట్ ఫెయిల్ అస్ ఆర్ ఈవెన్ డిలే ద ప్రాజెక్ట్. ఖచ్చితంగా బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? November 14th చిల్డ్రన్స్ డే. చూడండి, డేట్తో సహా టైంతో సహా చెప్తున్నారు. అది ఓన్లీ మీకు సాధ్యం. పోలీస్లో కూడా మేము చెప్పలేము. అది ఒకసారి స్టార్ట్ అవుతే కొద్దిగా దేవుని దయ కూడా అవసరం. సో November 14th మంచి రోజు రాబోతుంది. ఆ రోజు నుండి ఈ ఫెసిలిటీ మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ కోసం ఓపెన్గా ఉంటుంది. దీంట్లో చూడండి ఫెసిలిటీస్, 100 మంది పిల్లల కోసం అక్కడ వసతులు ఉన్నాయి. G+1 స్టోరేజ్, 12,000 స్క్వేర్ ఫీట్. ఈ విశాలమైన బిల్డింగ్ ఇది. సో ఇవన్నీ అన్ని ఫెసిలిటీస్తో, రైట్ ఫ్రమ్ ప్లే ఏరియా, ప్యాంట్రీ, ఫీడింగ్ రూమ్, CCTVs కూడా ఉన్నాయి. CCTV కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. ఎక్కడ ఏ కార్నర్లో ఏ రూమ్లో ఏం జరుగుతుందని వాచ్ పెట్టడానికి. మెడికల్ స్టాఫ్ అంటే అది కూడా వారే హైర్ చేసి పెడతారని చెప్పారు. మళ్ళీ బేబీ సిట్టర్స్, నర్సెస్. ఇంత పెద్ద ఫెసిలిటీ ఎక్కడ ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను దేశంలో కూడా. ఎందుకంటే నేను CISFలో పనిచేసి వచ్చాను. దేశవ్యాప్తంగా ప్రతి యూనిట్లో ఒక క్రష్ అనేది పెడతారు. అక్కడ ముందు ఆలోచన ఉంది అక్కడ, కానీ ఎక్కడ కూడా ఈ రకంగా ఇన్ని మంచి ఫెసిలిటీస్తో ఏ క్రష్ కూడా లేదు. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ ఫెసిలిటీ విత్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ ఎస్పెషలీ సిఆర్ హెడ్ క్వార్టర్స్. మీరందరూ కూడా ఇది గుర్తించాలి అండ్ దీని పూర్తి అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు బెనిఫిట్ పొందాలని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు అందించినందుకు ఒక 6 monthsలో అది ఒక రియాలిటీ కాబోతుంది. కానీ ఇప్పుడే అందరు కూడా ప్లాన్స్ ఇదన్నీ చేసుకొని ఇక్కడ మహిళా సిబ్బందికి రొటేషన్ పద్ధతిలో మేము వేరే డ్యూటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఎందుకంటే మొత్తం లైఫ్ అంతా ఇదే పని చేయాలంటే కూడా బోర్ అయిపోతారు. సో బై రొటేషన్ ట్రాఫిక్ డ్యూటీస్, CCSలో, ఇతర వింగ్స్లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా ఒక ప్లాన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. చాలామంది ట్రాఫిక్లో కూడా నేను చూస్తున్నాను, రోడ్డు పైన చాలా బ్రహ్మాండమైన డ్యూటీ చేస్తున్నారు. నేను ఎంకరేజ్ చేస్తూ మీరు భయపడద్దమ్మా, ఎక్కడ కూడా కష్టాలు ఉంటాయి, ఇంట్లో కష్టాలు ఉంటాయి, సపోర్ట్ చేయని వారు ఉంటారు. కానీ మీరు ధైర్యంగా మీ హక్కు ఏంటో మీరు అడిగి తీసుకోవాలి. విమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు ఏం చెప్పాను నేను, SHOగా రమ్మంటే ఒకరిద్దరే వచ్చారు. విమెన్ పోలీస్ ఆఫీసర్స్ని 174-year హిస్టరీలో ఓన్లీ ద ఫస్ట్ ఉమెన్ SHO వాజ్ అపాయింటెడ్ లాస్ట్ ఇయర్. దట్ టు ఆఫ్టర్ లాట్ ఆఫ్ పర్సుయేషన్. ఎందుకంటే వీళ్ళు ముందుకు రావట్లేదు. వచ్చి తీసుకోవాలి ఇటువంటి జాబ్స్. కొద్దిగా కష్టం అవుతుంది, కానీ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ ప్లేస్, ఫర్ యువర్ స్పేస్. అది నేను మళ్ళీ పిలుపుస్తున్నాను. మీ హక్కుని మీరు అడగండి, తీసుకోండి. ఇంపార్టెంట్ జాబ్స్. ఈరోజు కూడా SHOస్గా ట్రాఫిక్లో 2 ఉన్నారు, లా అండ్ ఆర్డర్లో ఒకరే ఉన్నారు. రోజు సెక్టర్ SIs వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ నేను CCS వెళ్తాను, సెక్టర్ SIsగా పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో కష్టాలు ఉన్నాయి. పోలీసులో పనిచేస్తే పెళ్లి కావట్లేదు అంటున్నారు. అది అబద్ధం. అది డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. అట్లా ఏమి ఉండదు. ఊరికే చెప్తారు ఆ విధంగా. సో
ఎప్పుడు కూడా లూప్ లైన్ డ్యూటీస్ కావాలి ఇటువంటి ధోరణి అవలంబించకుండా మెయిన్ లైన్ డ్యూటీస్లో ఉండి కొద్దిగా ధైర్యంగా చెప్పి ఇప్పుడు ఫైటర్ పైలట్స్గా ఉన్నారు, మిగ్స్ ఇవన్నీ మిరాజ్ ఇటువంటివి ఫ్లై చేస్తున్నారు. కమర్షియల్ పైలట్స్లో 70% మహిళలే ఉన్నారని ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఈ విధంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నప్పుడు పోలీస్, అది కూడా సివిల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్లో కూడా మీరు ఇంకా ముందుకు రావాలని ఒక అపీల్ చేస్తూ ఈరోజు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మొత్తం మేనేజ్మెంట్ వారి अल्लाह की रज़ा और सुकून क़ल्ब के लिए उम्रा की सादत हासिल कीजिए न्यू अल खुबा टूर्स एंड ट्रैवल्स के साथ। साल 2014 से हज और उम्रा की बेहतरीन खिदमात अंजाम देने वाला बाइतिमाद इदारा। 15 दिन का डीलक्स उम्रा पैकेज, हरमैन शरीफैन के नज़दीक तरीन रिहाइश, डीलक्स AC बसेस के जरिए मुक़द्दस मुकामात की ज़ियारतें, डायरेक्ट फ़्लाइट। आइए हमें अपनी मेज़बानी का मौका दीजिए। चारमीनार के दामन में खिलवत पर मौजूद न्यू अल खुबा टूर्स एंड ट्रैवल्स, ऑपोजिट खिलवत ग्राउंड, चौ मोहल्ला पैलेस, खिलवत, हैदराबाद।